మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నెల రోజులుగా ధాన్యం విక్రయాల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత కారణంగా ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పారు. అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడంతో తాము భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు మండిపడ్డారు. రైతులము మా ధాన్యం ఖరాబ్ అయితే పోయి నాటి అందరిని పట్టుకొని మేము అది చేసి మొత్తం వెహికల్ ఆపి పొద్దుగల తినిపోక మేము ఒట్టి ఉపాసం పోయి లారీలోకి అడ్డగించి సాయంత్రం 5 గంటలకు పట్టుకొచ్చాము. పట్టుకొస్తే లారీ లోడ్ అయింది. ఇందాక వర్షం 12 గంటలకు పడ్డది. బీఆర్ఓలు ఏం చేసారు, టాపర్ భూపాలు లేదు, భూపాలు తాళ్ళు లేదని చెప్పి అక్కడ మూసేసుకోరు, పండేసుకోరు. నైట్ వాన పడ్డది. మా పరిస్థితి ఇట్లా తాడు మస్తు తాడుంది. మళ్ళీ ఇప్పుడు 3000 కొత్త తాడు తెప్పించారు. మా పరిస్థితి ఇంత అన్యాయం చేస్తారు. వాళ్ళను వెహికల్ తెప్పించాము, తాళ్ళు తెప్పించాము, టిఫిన్లు, బిర్యానీ, బీరు అన్నీ తెప్పించాము. ఇంకా ఏం చేయాలి? మేము సావాను రేటుకొని రైతులం ఏం చేయాలి? మా పిల్లల పిస తల్లపుకోనా లక్ష రూపాయలు పంట పెట్టాం. మొత్తం ధాన్యం అవుతుంది. ఈ వడ్లు ఇప్పుడు వేసుకోకపోతే మేము మంద పడతామా? మేము గతి లేకనే వ్యవసాయం పట్టుకొని తల్లాడుతున్నాం. డ్యూటీలు చేస్తుండే మేమేమో వ్యవసాయం పట్టుకొని ఏడుస్తున్నాం. ఏమో మొత్తం పెండగారినట్టుగా అరవట్టే. ఇక ఎవరేం సాయం చేసింది లేదు. నెల అవుతుంది పోసాలి. భూపాలే చూస్తుండు కదా నెల ఇప్పుడు అడబోసి చూసినోడే లేడు. మిల్లుల్లో చూసుకొని పోతాడు. మేము చేస్తాము. లారీలు సరిగా వస్తలేవు. ఒడ్లు తీసుకొచ్చే ఒక నెల 15 రోజులు అవుతుంది. కానీ ఇది వరకు నింపుతలేరు, చేస్తలేరు. మళ్ళీ మొత్తం ఇప్పుడు వర్షానికి మొత్తం తడిసిపోయినాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా నష్టమైపోతుంది. దీనికి మాకు ఎంబనే లారీలు పంపించి మా ఒడ్లను నింపగలరని మేము కోరుతున్నాం. ఏం చేయాలి? ఒడ్లు ఎవరు లేక చేసేటోళ్ళు లేక ఇవి పెట్టుకొని ఏం చేస్తాము? మంది ఎట్టుకొస్తాయి ఒడ్లు, మంది ఎట్టుకొస్తాయి. మన ఎదురు సెంటర్ పెట్టాక అదే లో లింగపురం, కుకునూరు, బసపురం అని సీరియల్ ప్రకారం వడ్లు చేస్తే ఏం కాదు. సీరియల్ ఒక కుప్ప తెచ్చి మళ్ళీ నలుగురు పేరు ఆపించి ఆడ ఇబ్బంది పెడుతుంది. సీరియల్తో పోతే ఎప్పుడో పోతుండే. వీళ్ళు ఎంఆర్ఎం ఏం చేస్తుండు, అందరు ఏం చేస్తుండ్రు? లారీలు తేరాలు మిల్లులు సర్దించుడు అన్ను మిల్లులు అయినా ఓలైనా అందరికి ఇబ్బంది కదా. మిల్లులు జల్దీ కాల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి బీజేపీ వాడా దక్షిణమే ఎన్ని రోజులు ఉండాలి? నెల 20 రోజులు ఎకరా భూమి పోలేదు. మా కాలంలో ఎట్లా పెట్టాం? నాటేసుకుంటే ఊరే అన్నట్టు అయిపోయింది. మళ్ళీ